రాజకీయాలను మర్చిపోయి నేను సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి ఇప్పుడు మీరు చేసిన పని ఎంత తప్పుడు పని అంటే 5 సంవత్సరాలు ఇంటి వద్దకు మాకు సుఖాలను అలవాటు చేశారు. ఒక రేషన్ బండి వస్తుంది ఇంటి దగ్గరే, స్టైల్ గా సంచి కూడా పట్టుకోకుండా అలా వెళ్లి నవ్వుకుంటూ మాట్లాడి తీసుకొని వచ్చేసుకుంటున్నారు సామాన్లు. మరి ఇప్పుడు అలాంటి రేషన్ వాహనాలను రద్దు చేసి గవర్నమెంట్ అన్నీ మూసుకొని నవరంధ్రాలు మూసుకొని పోయి రేషన్ షాపుల ముందర రేషన్ తీసుకోమని చెప్తుంది. ఎవరు బాధ్యులు దీనికి? నేను చంద్రబాబు నాయుడు గారు నన్ను మిమ్మల్ని అంటాను. మాకు రోడ్డు మీద నిలబడడం అలవాటు, మేము తీసుకోవటం అలవాటు. ఆ అలవాటును పోగొట్టి సుఖాలను అలవాటు చేసి ఒక ముసలావిడ నిన్న చనిపోయింది, రేషన్ షాప్ వద్ద చనిపోయింది. అవును, చనిపోతారు సార్, అవి కామన్. మాకు మేము అలవాటు పడ్డాం వాటికి. అట్లా పొయ్యి తన్నుకొని లాకొచ్చుకుంటేనే ఆ బియ్యము ఆ రేషన్ విలువ తెలుస్తుంది మాకు. మీరు సుఖంగా ఇంటి దగ్గరికి పంపిస్తే మాకు ఎలా తెలుస్తుంది? ఇన్ ద నేమ్ ఆఫ్ రైజింగ్ ద లైఫ్ స్టాండర్డ్స్ ఆఫ్ ద పీపుల్ మీరు సుఖాలు అలవాటు చేయగలిగి ప్రజలు ఎప్పుడైతే కష్టాల్లో ఉంటారో రాజకీయ నాయకులు మీకు పని ఉంటుంది.